వందన పెట్టడానికి కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అన్న? రీజన్ ఉందన్నా, ఈ పాట రాసింది శ్రీనివాస్ కిషోర్ భరద్వాజ్ గారు. పుట్టి పెరిగిన వాతావరణం నుంచి ఇంత దూరం వచ్చేసిన తర్వాత మొదట్లో కొన్నాళ్ల పాటు భారతదేశాన్ని చాలా 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 మిస్ అవుతాం. అది రాను రాను ఈ గడ్డతో కూడా బంధం గట్టిగానే ఏర్పడినా కూడా గ్రావిటీని డిఫై చేసినట్టు భారతదేశం పట్ల మక్కువ, భారతదేశం సంస్కృతి, భారత సంస్కృతి పట్ల మక్కువ పెరుగుతూ పోతుంది. అదే కారణం ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలని ఇంత ఘనంగా జరుపుకోవడానికి వెనక కారణాలు. ఆ భావన అంటే ఏంటి, ఎన్నాళ్ళు గడిచినా కూడా మాకు మా మాతృభూమితో బంధం ఏమాత్రం తగ్గట్లేదు అన్న భావనతో ఈ గేయం దాదాపు 20 ఏళ్ల కింద రాసినా కూడా ఈ వేదిక మీద మొదటిసారి ప్రదర్శిస్తున్నాము. దానికి కారణం ఏంటంటే ఇక్కడ పలు వేల మంది రసజ్ఞులు వింటూ ఉంటారు. ఒక్కొక్కరు 100 మందికి పెట్టు కాబట్టి 1000 మంది రసజ్ఞులు అనేస్తున్నాను, 10,000 మంది రసజ్ఞులు వింటున్నాను. ముఖ్యంగా ఈ పాటలో 3వ చరణంలో అన్న చిన్న లైన్ మీరు అందరూ కూడా మీరు అబ్జర్వ్ చేశారో తెలీదు. తనువుపై హంగులపై తొడిగేది విదేశీ జీన్సే అయినా తనువులోన అణువులోన వ్యాపించి ఉన్నది నీ జీన్సే. అంటే మనం తొడుక్కునే జీన్స్ ప్యాంట్లు ఏమైనా కానీ మన భారతదేశ సంస్కృతి అదంతా మా మనసులో ఇంకా అలాగే నిండి ఉంది అనే మీనింగ్ వచ్చేటట్టుగా రాశారు. ఒక్కసారి మా కిషోర్ గారికి గట్టిగా కరతాళ. అదే విధంగా మొదటి చరణంలో నీ ఒడిలోనే ఉగ్గుపాలతో నేర్చినాము విద్యలనెన్నో, అవే ఇప్పుడు మాకు ఇక్కడికి మేము మా బతుకు తెరువుకు తర్వాత మా ఎదుగుదలకన్నిటికీ కూడా ఆ నేర్చిన ఒగ్గుపాలతోనూ తర్వాత ఆటలు పాటల మధ్యలో నేర్చిన విద్యలే చాలా పనికొస్తాయన్న భావన నాకు మనసుకు బాగా హత్తుకొని ఆ భావనతో మొదటి చరణం రాశాను నేను. ఫెంటాస్టిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ ధ్రువ సార్ అండ్ టీమ్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ అండి.